పరస్త్రీ వ్యామోహం నుంచి భర్తను బయటకు తీసుకురావాలంటే ఎలాంటి శక్తివంతమైన తాంత్రిక పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆధునిక కాలంలో చాలామంది భార్యలకున్న సమస్య భర్త పరస్త్రీ వ్యామోహంలో పడటం. కొన్ని సంవత్సరాలు గడిచేసరికి భార్య మీద ప్రేమ తగ్గిపోయి ఇతర స్త్రీల మీద ప్రేమ ఆసక్తి పెరుగుతుంది. అలాంటప్పుడు ఆ భర్త మళ్ళీ భార్యని పిల్లల్ని పట్టించుకోవాలంటే, భార్య మీదకి మళ్ళీ ప్రేమ రావాలంటే పరస్త్రీని విడిచిపెట్టడానికి కొన్ని శక్తివంతమైన తాంత్రిక పరిహారాలు పరిహార శాస్త్రంలో చెప్పారు. వాటిలో ముఖ్యమైనటువంటి పరిహారం ఏంటంటే, భర్త పరస్త్రీ వ్యామోహంలో ఇరుక్కుపోయినప్పుడు భార్య ఏం చేయాలంటే గన్నేరు పూలను తెచ్చుకొని ఆ గన్నేరు పూలని నీళ్లతో కలిపి రుబ్బి పేస్టులాగా చేసి, లేదా గన్నేరు పూలను మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు పోసి పేస్టులాగా వేయవచ్చు. ఆ గన్నేరు పూల పేస్టుని భర్తకి తిలకంలాగా దిద్దితే ఈ శక్తివంతమైన తాంత్రిక పరిహారం వల్ల పరస్త్రీల నుంచి భర్త వాళ్ళని క్రమక్రమంగా మర్చిపోతాడు. పరస్త్రీలను భర్త భార్య గురించి ఆలోచించటం మొదలు పెడతాడు. అయితే ఈ పరస్త్రీ వ్యామోహము సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ పరిహారం పనిచేస్తుంది. కానీ కొన్ని కుటుంబాలలో పరస్త్రీ వ్యామోహం తారాస్థాయికి వెళ్ళిపోతుంది. భర్త దాని నుంచి బయటకు రాలేక పూర్తిగా పరస్త్రీ వ్యామోహంలో ఇరుక్కుపోయి ఉంటాడు. అప్పుడు ఎంతమంది చెప్పినా వినడం. అటువంటి పరిస్థితుల్లో ఇంకొక శక్తివంతమైన పరిహారాన్ని పాటించాలి. ఆ పరిహారం ఏంటంటే, భర్త ఎప్పుడైనా పరస్త్రీ దగ్గరకు వెళ్ళినప్పుడు భర్త విడిచిన లోపలి దుస్తులు, ఆ దుస్తులు తీసుకొని లోపల దుస్తుల్ని తీసుకొని వాటిని నిప్పుల్లో కాల్చేయండి. కాల్చేసిన తరువాత ఆ బూడిదను 4 రోడ్లు కలిచే చోట వేసి కాళ్ళతో తొక్కేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. ఈ శక్తివంతమైన తాంత్రిక పరిహారం పాటిస్తే ఎంతగా పరస్త్రీ వ్యామోహంలో ఇరుక్కుపోయిన భర్త అయినా సరే ఆ పరస్త్రీ గురించి క్రమక్రమంగా మర్చిపోతాడు. ఈ తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పారండి ఇది. కాబట్టి ఎప్పుడైనా సరే పరస్త్రీ దగ్గరకు వెళ్ళి వచ్చాడని అనుమానం వచ్చినప్పుడు, మీకు పరస్త్రీ బయటకు తిరిగి వచ్చాడని అనుమానం ఉన్నప్పుడు భర్త లోపల దుస్తులను తీసుకొని నిప్పుల్లో కాల్చేయండి. లోపల దుస్తులు అంటే మీకు తెలుసు కదా, భర్త లోపల దుస్తులు తీసుకొని నిప్పుల్లో కాల్చేయండి. ఆ కాల్చేసిన బూడిదని 4 రోడ్లు కలిచే చోట వేసి కాళ్ళతో తొక్కేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళండి. అలాగే పరస్త్రీ వల్ల కొంతమంది భర్తలు భార్యలను ఏడిపిస్తారు. అలా పరస్త్రీ వ్యామోహం వల్ల భర్త భార్యను ఏడిపిస్తే భార్య ఏం చేయాలంటే, సోమవారం రోజు ఎక్కడైనా దగ్గరలో ఉన్న అశోక చెట్టు దగ్గరకు వెళ్ళాలి. అశోక చెట్టు ఆకులు 7 కోసుకొని ఇంటికి వచ్చి ఆకులను నీళ్లతో శుభ్రం చేసి ఆరబెట్టి ఆకులకి గంధం బొట్లు పెట్టి ఇంట్లో పూజ గదిలో ఉంచాలి. ఆ తరువాత మళ్ళీ వచ్చే సోమవారము ఈ పాత ఆకులను చెట్టు దగ్గర పడవేసి మళ్ళీ 7 అశోక ఆకులను తెచ్చుకొని గంధం బొట్లు పెట్టి పూజ గదిలో ఉంచాలి. ఈ పరిహారం పాటిస్తే కూడా క్రమక్రమంగా పరస్త్రీ వ్యామోహం వల్ల భార్యని ప్రేమగా చూసుకొని భర్తలలో మార్పు వస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పటం జరిగింది. అలాగే ఎప్పుడైనా సరే పరస్త్రీ వ్యామోహం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఆడవాళ్ళు అమ్మవారి గుడిలో మెట్ల పూజ చేయాలి. దీనినే సమార్జన అంటారు. మెట్లకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారిని ప్రార్థించినా కూడా పరస్త్రీ వ్యామోహం నుంచి భర్త తేలిగ్గా బయటపడతాడు. ఈ శక్తివంతమైన తాంత్రిక పరిహారాలు పాటిస్తే భార్యాభర్తల్లో దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది. ఈ పరిహారాలను పాటించి మీ భర్తని కాపాడుకొని మీ సంసారాన్ని సరిదిద్దుకోండి. బాయ్.